హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు వచ్చేసి డే 5 అయిపోయిందండి మనకి. సో మనం అసలు మ్యాటర్ ఏంటంటే మనం 30 డేస్ ప్లాన్ వేసుకున్నాం కదా. సో మనం డే 1 డే 2 టార్గెట్స్ పెట్టుకుంటూ వచ్చా. సో ఇప్పటికైతే 5 డేస్ అయిపోయింది. సో నేనేమనుకుంటున్నానంటే డే 1 నుంచి డే 5 వరకు 1 డే అనేది మనం మిడిల్‌లో అనేది ఒకసారి రివైజ్ చేద్దామండి. ఎందుకంటే మనం డే 30 వరకు వెళ్ళిపోతే అవనేది మనకి గుర్తుండడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం ఒకసారి ఇక్కడ రివైజ్ చేసామనుకోండి, మనకి ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది కదా. సో డే 5కి, డే 6కి మిడిల్‌లో 1 డే అనేది మనం రివైజ్ చేద్దాం. ఓకేనా? సో ఈరోజు రివైజ్ చేద్దామండి. మీరు ఎలా అయినా చేయండి రివైజ్ అనేది. ఓకేనా? ఆహ్, మీకు రివైజ్ చేసి ఇంగా నాకు ఈ డే 5కి డే 5 తర్వాత ఇప్పుడు డే 1 నుంచి డే 1 నుంచి డే 1 నుంచి డే 5 వరకు రివైజ్ చేయండి. నేను అవన్నీ రివైజ్ అయిపోయాయి అనుకున్న వాళ్ళు ఈ క్వెషన్స్‌కి ఈ నేనిక్కడ ఇచ్చిన చాప్టర్స్ నుంచి క్వెషన్స్ తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. అన్ని క్వెషన్స్ నేను పర్ఫెక్ట్‌గా చేస్తున్నానంటే వెల్ అండ్ గుడ్ అండి. అప్పుడు నేను కవర్ చేయని టాపిక్స్ ఉన్నాయి కదా! ఇంగా హిస్టరీ, జియోగ్రఫీ ఇవి ఉన్నాయి కదా! సో అవి మీకు టైం ఉంటే అవి కవర్ చేయండి. ఓకేనా? నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే మీరు ఈ డేలో అనేది ఇవన్నీ రివైజ్ చేసాక ఒక మార్క్ టెస్ట్ గాని అదే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ 1 కానీ, 2 కానీ రాస్తే బెటర్ అండి. ఎందుకంటే ఇవి నేను చేయగలుగుతానా ఎగ్జామ్‌లో వస్తే అనేది మీకు అర్థమవుతుంది. అండ్ టైం నేను క్వెషన్స్ చేయగలుగుతున్నానా అనేది మీకు తెలుస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను 2 ఎన్‌టీపీసీ గురించి 2 పేపర్స్ అనేది ఎన్‌టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తానండి. సో మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేసుకొని రాయొచ్చు ఎగ్జామ్ అనేది. ఓకేనా? ఇంకా నాకు టైం ఉందంటే నేను చెప్పినట్టు హిస్టరీ అండ్ జియోగ్రఫీ కవర్ చేయండి. దాంతో పాటు నేనిప్పుడు ఒక్కొక్క చాప్టర్ నుంచి 1 క్వెషన్ అడుగుతానండి. సో మీరు గనక ఇది పర్ఫెక్ట్ అనుకుంటే నా క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ అండి. సింప్లిఫికేషన్స్ నుంచి నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను. సో మీకు యూజ్ అవ్వచ్చు కదా! ఆ ఫార్ములాస్ అనేది మీకు యూజ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములాస్ చెప్తాను. తర్వాత 1 క్వెషన్ అడుగుతాను. ఓకే? సో మనకి డే 1లో వచ్చేసి సింప్లిఫికేషన్ ఉంది కదా! సో ఈ సింప్లిఫికేషన్స్ కొన్ని ఫార్ములాస్ చెప్తానండి. అసలు సింప్లిఫికేషన్స్‌కి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బాడ్మాస్ రూల్స్. సో బాడ్మాస్ రూల్ అంటే ఏంటంటే బ్రాకెట్స్ ఇలా మనకిచ్చినప్పుడు బ్రాకెట్స్ అనేది ఫస్ట్ చేయాలి. తర్వాత ఆఫ్ అనేది చేయాలి. తర్వాత డివిజన్ చేయాలి. మల్టిపుల్ చేయాలి. అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. సో మనకి ఇలా చేస్తేనే మనకనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. సో ఇది రూల్ కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. బాడ్మాస్ రూల్ ఇది అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి ఇది మనకి రివిజన్ కదా! 1-5 డేస్ రివిజన్ కాబట్టి డే 1 నుంచి డే 5 వరకు రివిజన్ కాబట్టి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఓకే. సో ఇవొచ్చేసి ఫార్ములాస్ అండి. ఇవి కూడా అందరికీ తెలిసే ఉంటే ఒకసారి రివైజ్ చేసుకోండి. A+B² అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఇవి ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. లేదంటే నేను టెలిగ్రామ్ ఛానల్‌లో కావాలంటే కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్‌లోనే పోస్ట్ చేస్తాను. ఓకే. సో ఇవండి ఫార్ములాస్ వచ్చేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను అడిగే క్వెషన్ ఏంటంటే సింప్లిఫికేషన్ నుంచి నేను అడిగే క్వెషన్‌కి ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ కూడా అక్కడే ఉన్నాయి చూడండి. 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో 12 ఇంటూ 5658 డివైడెడ్ బై 23 అండి. ఏ ఆప్షన్ వస్తుందో లేదంటే నెంబర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయండి. వీటిలో ఏదనేది కామెంట్ చేయండి. సో సింప్లిఫికేషన్ నుంచి ఇది అండి క్వెషన్. నెక్స్ట్ మనకున్నది రిలేషన్‌షిప్ నుంచి కూడా నేను ఒక క్వెషన్ అడుగుతానండి. సో రిలేషన్‌షిప్ నుంచి మనకున్న క్వెషన్ ఇదేనండి. ఒక ముసలి వ్యక్తిని చూపిస్తూ కునాల్ ఇలా అన్నాడు. అతని కుమారుడు నా కుమారుడు పెదనాన్న. ఆయన మా ముసలి వ్యక్తి. అయినా ఆ ముసలి వ్యక్తి కునాల్‌కు ఏమవుతాడు? ఓకేనా? సో ఇది సింపులేనండి. సో దీంట్లో రిలేషన్‌షిప్‌లో 4, 5 టైప్స్ ఉన్నాయి. సో నేను క్లాస్ అనేది చెప్పానండి. క్లాస్ అనేది నేను పోస్ట్ చేశాను. ఎలా అంటే మామూలుగా బేసిక్ క్లాస్ అనేది నేను పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే దీంట్లో టైప్స్ కూడా నేను వీడియో చేసి పెడతానండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇదొచ్చేసి క్వెషన్. ఈ క్వెషన్‌కి కామెంట్ చేయండి. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ అండి. క్లాసికల్ డ్యాన్స్‌లో 8 టైప్స్ 8 ఉన్నాయండి. 8 స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఈ 8 స్టేట్స్‌లో ఒక స్టేట్ అనేది న్యూగా యాడ్ అయింది. ఆ స్టేట్ ఏంటి? అండ్ ఆ డాన్స్ ఏంటి? ఓకేనా? ఆ డాన్స్ పేరేంటి? అండ్ ఆ స్టేట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? క్లాసికల్ డాన్స్‌లో 8 మాత్రమే ఉన్నాయి క్లాసికల్ డాన్స్‌లో. సో, ఆ క్లాసికల్ డాన్స్‌లో కొత్తగా చేరిన ఇంతకుముందు 7 ఉన్నాయండి. ఇప్పుడు 8 అయ్యాయి. కొత్తగా చేరిన క్లాసికల్ డాన్స్ ఏంది? దానికి రిప్రజెంట్ స్టేట్ ఏంటి? ఓకే. సో, కుంభమేళాకొచ్చేస్తే కుంభమేళాలో ప్రజల సహాయం చేసేందుకు కుంభమేళాలో ఒక యాప్ అనేది ప్రారంభించారు. అది ఆ యాప్ పేరేంటి? అండ్ దానికి సహాయం చేసిన 2 కంపెనీలున్నాయి. పెద్ద పెద్ద ఫినాన్షియల్ కంపెనీలున్నాయండి. ఆ కంపెనీ నేమ్ ఏంటి? అండ్ ఆ యాప్ ఎందుకు క్రియేట్ చేశారు? అంటే ప్రజలకి దాని ద్వారా ఏం యూజ్ ఉంది? ఏం చేద్దామని వాళ్ళు క్రియేట్ చేశారు? దీంట్లో నేను మొత్తం వచ్చేసి 4 క్వెషన్స్ అడిగానండి. ఆ యాప్ పేరేంటి? అండ్ 2 కంపెనీస్ ఏంటి? ఫినాన్షియల్ కంపెనీస్ అండి. ఓకే. ఫినాన్షియల్ కంపెనీస్ అవి 2. ఆ 2 కంపెనీస్ ఏంటి? అండ్ దానివల్ల ప్రజలకి యూజ్ ఏంటి? అది ఎందుకు ఆ యాప్ క్రియేట్ చేశారు? దానివల్ల యూజ్ ఏంటి? సో, ఈ 4 క్వెషన్స్. సో, మొత్తం 1, 2, 3, 4 ఇవి ఒక 4 మొత్తం 8 క్వెషన్స్ అండి. సో, ఈ 8 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో, డే 2లో వచ్చేసి యావరేజెస్ అండి. యావరేజెస్ నుంచి క్వెషన్ అండ్ ఇలా వీటి గురించి క్వెషన్స్ అడుగుతాను. ఓకేనా? సో, యావరేజెస్ నుంచి ఈ క్వెషన్ అండి. సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మోడల్ అండి. సో, 13 సంఖ్యల సగటు విలువ 68. అందులో మొదటి 7 సంఖ్యల సగటు విలువ 63 మరియు చివరి 7 సంఖ్యల సగటు విలువ 70 అయిన 7వ సంఖ్య విలువ ఎంత? ఓకే. సో, ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయండి. సో, దీని ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. సో, వెన్ డయాగ్రామ్ నుంచి ఇక్కడ క్వెషన్ డిస్‌ప్లే అవుతుంది చూడండి. సో, దీనికి ఆన్సర్ ఏంటో ఏ వెన్ డయాగ్రామ్ వస్తుందో ఆన్సర్ చేయండి. కుక్క, పులి మాంసం తినే జంతువులు వీటిని సూచించే డయాగ్రామ్ ఏది? కుక్క, పులి, మాంసం తినే జంతువులు. ఇవి 3 వేరు 3 అండి. వీటికి ఏ డయాగ్రామ్ అనేది ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. 1, 2, 3, 4లో. సో, వెన్ డయాగ్రామ్ నుంచి ఇంకొక క్వెషన్ అండి. ఈ కింది 4 పటాలలో చతురస్రం, దీర్ఘచతురస్రం, జామెట్రికల్ ఫిగర్స్‌ను గుర్తించండి. అంటే ఈ చతురస్రానికి దీర్ఘచతురస్రం ప్లస్ జామెట్రీ ఫిగర్స్‌కి ఇక్కడున్న డయాగ్రామ్స్‌లో ఏ డయాగ్రామ్ అనేది వస్తుంది. ఓకే. దీన్ని కూడా కామెంట్ చేయండి. సో, ఫోక్ డాన్సెస్ నుంచి అండి కరగట్టం అండ్ కరగం అనేది కరగట్టం కానీ కరగం అనేది ఏ స్టేట్‌కి సంబంధించిన ఫోక్ డాన్స్ అది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కుమ్మి అనేది కూడా ఒక రకమైన ఫోక్ డాన్స్ అండి. అది ఏ స్టేట్‌కి సంబంధించింది కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇంకా మిగిలింది ఏంటంటే ఖోఖోలో మనకి 2 టీమ్స్ ఉన్నాయి కదండి. మెన్స్ టీమ్ ఉంది, ఉమెన్స్ టీమ్ ఉంది. సో, ఈ 2 టీమ్స్ నుంచి మెన్స్ టీమ్‌లో ఏ దేశం విన్ అయింది? అండ్ ఫీమేల్స్ నుంచి ఏ దేశం విన్ అయిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇవి ఎక్కడ జరిగాయి? ఏ స్టేట్‌లో జరిగాయి? ఓకే. సారీ, స్టేట్ కాదు. ఏ కంట్రీలో జరిగాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అంటే ఇక్కడ నుంచి నేను 2 క్వెషన్స్ అడిగానండి. ఈ ఫైనల్ విన్నర్లు ఎవరు? అంటే 2 కేటగిరీస్ ఉంటాయి. ఫీమేల్ ఉంటుంది, మెయిల్ ఉంటుంది. ఈ ఫీమేల్ నుంచి అండ్ మెయిల్ నుంచి ఏ కంట్రీస్ విన్ అయ్యాయి వాటి నేమ్స్. అండ్ ఈ టోర్నమెంట్ అనేది ఏ కంట్రీలో జరిగింది? ఓకేనా? కామెంట్ చేయండి. సో, డే 3లో రేషియో అండ్ ప్రపోర్షన్, సిలాజిజం అండ్ ఫెస్టివల్స్ అండ్ కబడ్డీ అండి. సో, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఒక క్వెషన్ అడుగుతాను. సో, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి చూడండి. ఈ కింది వాటిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి? ఓకే. అవి 1, 2, 3, 4 ఉన్నాయి కదా! వాటిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏంటో కామెంట్ చేయండి. సో, సిలాజిజం నుంచి ఈ క్వెషన్ అండి. అన్ని చాక్ పీసులు సీసాలు. సో, తీర్మానాలు కొన్ని సీసాలు సంచులు, అన్ని సంచులు సీసాలు, అన్ని సీసాలు సంచులు, కొన్ని చాక్ పీసులు సంచులు. సో, ఆప్షన్స్ వచ్చేసి ఇవేనండి.
1 2 3 4 1 2 3 4. సో ఏ ఆప్షన్ వస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఫెస్టివల్స్ నుంచి రీసెంట్గా మనం జరుపుకున్న ఉగాది ఉంది కదండి. సో ఈ ఉగాది ఫెస్టివల్ అనేది ఏ స్టేట్కి ఫేమస్? మనం అందరం జరుపుకుంటామండి, బట్ ఇది ఒక స్టేట్కి మాత్రమే ఫేమస్. ఆ స్టేట్ ఏంటి? సో ఉగాది ఏ ఏ స్టేట్కి ఫేమస్ కామెంట్ చేయండి. అలాగే గోవాలో ఒక ఫేమస్ ఫెస్టివల్స్ రెండు ఉన్నాయండి, ఫేమస్ ఫెస్టివల్స్. ఆ ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే కబడ్డీ నుంచి 2025లో ఏ స్టేట్ విన్ అయిందో కామెంట్ చేయండి. ఓకేనా. సో మనం డే 4కి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ డైరెక్షన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, క్రికెట్ ఐసీసీ టోర్నమెంట్ జరిగింది 2025. సో ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇదేనండి సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. 1500 పైన 18% వడ్డీ రేటు చొప్పున 5 ఫిబ్రవరి 1992 నుంచి 8 ఫిబ్రవరి 1992 వరకు గల మధ్యకాలానికి అగు బారు వడ్డీ అండి సింపుల్ ఇంట్రెస్ట్ అండి కనుగొనండి. ఓకే. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ చేసేయచ్చు. నేను సింపుల్గానే అడిగాను, ఆన్సర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అండి. డైరెక్షన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. సో డైరెక్షన్ నుంచి అండి క్వశ్చన్. ఒక వ్యక్తి ఏ అను ప్రదేశం నుండి బయలుదేరి తూర్పు వైపు 3 కిలోమీటర్లు నడిచి బీను చేరెను. అక్కడి నుంచి ఎడమవైపుకు తిరిగి 3 రెట్లు దూరం ప్రయాణించి సీను చేరెను. మరలా ఎడమవైపుకు తిరిగి ఏ నుంచి బీకు గల దూరంనకు 5 రెట్లు ప్రయాణించి గమ్యస్థానం డీను చేరెను. అయినా బయలుదేరిన గమ్యస్థానముల మధ్య తక్కువ దూరం ఎంత? అంటే అది స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అతి తక్కువ దూరం ఎంత అని అడుగుతున్నారండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకే. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అండి. సో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి అరుంధతి రాయ్ గారు రచించిన ఒక ఫేమస్ బుక్ పేరేంటో రాయండి. ఓకేనా. ఒక ఫేమస్ బుక్ పేరేంటో అరుంధతి రాయ్ గారు రచించినవి ఎక్కువ ఉన్నాయండి. ఒక 2 బుక్స్ నేమ్స్ ఏంటో రాయండి. ఓకేనా. 2 బుక్స్ నేమ్స్ రాయండి. అలాగే ఇంకొకటి వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించిన ఒక బుక్ పేరు రాయండి. ఓకే. మొత్తం 3 బుక్స్ నేమ్స్ అడిగాను. ఒకటి అరుంధతి రాయ్ గారు రచించిన 2 బుక్స్ నేమ్స్ అండ్ ఇంకొకరి ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించిన 1 బుక్ నేమ్ రాయండి. ఓకేనా. మొత్తం 3. క్రికెట్ అండి. సో క్రికెట్కి వచ్చేసి ఐసీసీ టోర్నమెంట్ జరిగింది కదా మనకి 2025లో రీసెంట్గానే. అది ఏ టైప్ ఆఫ్ మ్యాచ్ అంటే 2020నా ఇలా ఉంటాయి కదండి, ఏ టైప్ ఆఫ్ మ్యాచ్. అలాగే ఎవరు విన్ అయ్యారు, ఏ దేశం పైన విన్ అయ్యారు. అంటే ఒక కంట్రీ అనేది విన్ అయితే ఇంకొక కంట్రీ అనేది రన్నరప్గా ఉంటుంది కదా. ఈ విన్ అయిన కంట్రీ నేమ్ ఏంటి అండ్ రన్నరప్ కంట్రీ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డే 5లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, సునీత విలియమ్స్ గారి గురించి అండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ అండి. 5% చక్కెర వడ్డీ చొప్పున 800 అసలు, 882 రూపాయలు మొత్తం అగుటకు ఎంత కాలం పట్టును? ఓకే. సో ఇది కూడా ఈజీ అనండి. కాంపౌండ్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి చాలా ఈజీగానే అడుగుతున్నాను క్వశ్చన్స్. దీనికి ఆన్సర్ చేయండి. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి వస్తే మనకి ఇంపార్టెంట్ అయిన అంటే 4 టైప్స్ ఉంటాయండి. సో ఇది రో టైప్ అండ్ ఇది కాలం టైప్. నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ ఉంటుందండి, చతురస్రం బాక్స్ టైపు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రౌండ్ సర్కిల్ టైపు. సో ఇది ఇంపార్టెంట్ అండి అన్నిటికంటే, ఈ టైపు సర్కిల్ టైపు. సో ఇప్పుడు ఈ టైప్లో ఒక క్వశ్చన్ చెప్తాను, దానికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే. సో 8 మంది మంత్రులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. ఆర్థిక మంత్రి మరియు విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆర్థిక మంత్రికి కుడి పక్కన 2వ స్థానంలో రక్షణ మంత్రి కలడు. విదేశీ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రికి మధ్యలో సమాచార మంత్రి కలడు. సంక్షేమ శాఖ మంత్రి ఆర్థిక మంత్రికి పక్కన కలడు.
మరియు అతడు హోంమంత్రి ఎదురుగా కలడు. మిగిలిన స్థానాన్ని మానవ వనరుల శాఖ మంత్రిచే భర్తీ చేసిరి. సో ఇదండి క్వశ్చన్ అయితే. సో నేను చదవడం మీకు అర్థం కాకపోయినా వీడియో అనేది పాజ్ చేసుకొని సో క్వశ్చన్ అనేది చూసుకోండి. సో దీని నుంచి నా క్వశ్చన్ ఏంటంటే, రక్షణ శాఖ మంత్రికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ కుడి పక్కన అండ్ ఎడం పక్కన ఏ ఏ ఏ మంత్రులు కలరు, వాళ్ళ నేమ్, ఏ శాఖ మంత్రులు కలరు, శాఖల నేమ్ ఏంటి? ఓకే, 2 క్వశ్చన్. కుడి పక్కన ఎడం పక్కన ఏ మంత్రి శాఖ ఉంది? ఓకే, ఏ శాఖ మంత్రులు ఉన్నారు? ఓకే, సో ఇది వచ్చేసి డైరెక్షన్స్ క్వశ్చన్ అండి. సారీ అండి, డైరెక్షన్స్ క్వశ్చన్స్ కాదు. సో ఇది వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బుక్స్ అండ్ ఆథర్స్ 2 డేస్కి ఇచ్చుకున్నాం కదా. సో ఫస్ట్ డే అప్పుడు నేను ఒక 3 క్వశ్చన్స్ అడిగాను. సో ఈరోజు ఐ మీన్ డే 5లో సెకండ్ డే బుక్స్ అండ్ ఆథర్స్ సెకండ్ డేలో ఇంకొక 2 క్వశ్చన్స్ అడుగుతానండి. సో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి వన్ నైట్ అట్ కాల్ సెంటర్. ఓకే, వన్ నైట్ అట్ కాల్ సెంటర్ బుక్ ఎవరు రచించారు? అండ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ద ట్రూత్ అనే బుక్ ఎవరు రచించారు? లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఓకే, ఈ 3 బుక్స్ అనేది ఎవరెవరు రచించారో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సునీత విలియమ్స్ గారి గురించి అండి. సునీత విలియమ్స్ గారు భూమి మీదకి ఎప్పుడు అడుగు పెట్టారు? డేట్, ఆ డేట్ ఏంటో మెన్షన్ చేయండి. ఏ డేట్న భూమి మీదకి అడుగు పెట్టారు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, మొత్తం టోటల్ డేస్ ఎన్ని రోజులు ఉన్నారు. సో అలాగే మన భారతదేశం సునీత విలియమ్స్ గారికి ఏ అవార్డు ఇచ్చింది? ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయండి. సో ఇక్కడితో మనకి డే 1 నుంచి డే 5 వరకు రివిజన్ అయిపోయిందండి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, వీటికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం డే 6 అనేది స్టార్ట్ చేద్దాం, టైం టేబుల్ అనేది స్టార్ట్ చేద్దాం. చేస్తే మీకే ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుందండి. ఓకేనా. సో ఆన్సర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అనేది ఆన్సర్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.